హాయ్ అండి. ఫ్రాక్షన్స్ అంటే పిల్లల్లో కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే మీరు ఇలా నేర్పించండి. ఇప్పుడు నేను 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాను. ఆ 2 ఫ్రాక్షన్స్ ఏంటంటే 7/8 అండ్ 3/8. అయితే దీంట్లో ఏది పెద్దదో మనం కనుక్కోవాలన్నట్టు. అయితే ఇప్పుడు ఒక ఇప్పుడు 7/8 అండ్ 3/8 ఇచ్చాను గదా! 7/8 అంటే టోటల్ నెంబర్‌ని తీసుకోవాలి మనం ఎప్పుడైనా గానీ. టోటల్ నెంబర్ అంటే ఎంతుంది? 8 ఉంది. 8 అంటే ఈ 8 మ్యాంగోస్ తీసుకున్నాను నేను. 8 మ్యాంగోస్ తీసుకొని, ఆ 8 మ్యాంగోస్‌లో నేను 7 మ్యాంగోస్ రాజు అనే అబ్బాయికిచ్చాను ఇక్కడ. ఆ రాజు అనే అబ్బాయి ఆ 7 మ్యాంగోస్‌ను తీసుకొని తిన్నాడు. అది న్యూమరేటర్ అయిపోతుందన్నట్టు. ఏదైతే తీసుకుంటామో మొత్తం అమౌంట్‌లోకించి ఏదైతే తీసుకుంటామో అది న్యూమరేటర్. అయితే టోటల్ అమౌంట్ ఏదైతే ఉంటదో అదే డినామినేటర్. అంటే రాజు ఫ్రాక్షన్ ఏంటి? 7/8 అవుతుంది. ఇక్కడ మళ్ళీ నేను 8 మ్యాంగోస్ తీసుకొని రవి అనే అబ్బాయిని పిలిచాను. అప్పుడు ఆ రవి అనే అబ్బాయికి 3 మ్యాంగోస్ ఇచ్చాను. ఆ 3 మ్యాంగోస్ తీసుకొని అతడు తిన్నాడు. ఆ 3 మ్యాంగోస్ ఏమైతది మనకి? న్యూమరేటర్. అండ్ టోటల్ మ్యాంగోస్ 8 డినామినేటర్. అదేంటి 3/8 అతని ఫ్రాక్షన్. ఏంటి రవి ఫ్రాక్షన్ ఏంటి 3/8. ఇప్పుడు రాజు 7 ఫ్రూట్స్ తిన్నాడు. రవి 3 ఫ్రూట్స్ మాత్రమే తిన్నాడు. అంటే ఏంటి ఇప్పుడు 7 గ్రేటర్ దెన్ 3 అవుతుంది కదా! 7/8 గ్రేటర్ దెన్ 3/8. సిన్స్ 7 గ్రేటర్ దెన్ 3, therefore 7/8 గ్రేటర్ దెన్ 3/8. Hence 7/8 ఈజ్ ద గ్రేటర్ వన్. 7/8 అనేది ఏంటి? 3/8 కంటే పెద్దది అని చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు 8, 8 డినామినేటర్స్‌లో 8, 8 ఉంది కాబట్టి ఆ 8 డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు 8, 8 గానీ, 9, 9 గానీ, 11, 11, 13, 13 అంటే డినామినేటర్స్ ఎప్పుడైతే సేమ్ ఉంటాయో వాటిని ఏం ఫ్రాక్షన్స్ అంటామంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. ఇప్పుడు మీకు అర్థమైనట్లయితే నేను 2 ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. ఆ 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే 10/13 ఒకటి, 11/13. సెకండ్ వన్ 5/9 అండ్ 7/9. ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనట్లయితే చేయండి. చేసి కామెంట్ బాక్స్‌లో ఏది పెద్దదో తెలపండి. Here 2 fractions have same denominator, that is 8. Such type of fractions are called like fractions. ఇప్పుడు మనం న్యూమరేటర్ చిన్నగా ఉండి డినామినేటర్ పెద్దగా ఉన్న ఫ్రాక్షన్స్ తీసుకుని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. అదేవిధంగా న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉంటే అది ఎలా చేయాలో ఒకవేళ మీకు తెలియకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.